ఇదేమో చింటు కానీ ఇదేమో నాని. చూసేసి అరే అరే మెల్లగరా నాయన ఏంద్రా ఏం టార్చ్. ఆగు జేబులు ఖాళీ ఉన్నాయా? నేను నీ గ్లౌజ్ నా గ్లౌజ్ ఒక దగ్గర పెట్టినా, ఒకటి నీది ఒకటి నాది పట్టుకొచ్చుకున్నా. పెట్టుకోపోయేటప్పుడు తీసుకుంటా. ఇంత ఐటమ్ కానీ ఉన్నా నేను తింటున్నాను. ఇది లెఫ్ట్ లూజ్ ఉంది, రైట్ చేసుకుంటే ఎక్కుతలేదు. ఎదురా అని చూస్తే నీ గ్లౌజ్ అది. చలి పెట్టుకుని వేసుకుందాం అనుకున్నా, నువ్వే తిట్టుకున్నట్టున్నావు. నా గ్లౌజుల్లో వాడు వేసుకుని వచ్చిండు అనుకున్నట్టున్నావు. కథం స్టంట్. Hello guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great and wonderful. So today is a Sunday. We planned a breakfast ride. So destination వచ్చేసి మన కోకాపేట దగ్గర, గండిపేట లేక ఏముంది కదా నియర్ బై అక్కడ. సో మొత్తం ముగ్గురం వెళ్తున్నాం. The other person is Chintu, you know him already. అండ్ రీసెంట్గా మా గ్రాడ్యుయేట్ ఏమైనా క్లాస్మేట్ రైడ్లో జాయిన్ అవుతున్నాడు ఈరోజు. యాక్చువల్గా మీటప్ లొకేషన్ ఉంది, 6 వరకు ఉండాలన్నాం. మనోడి సంగతి తెలిసిందేగా, 6 అంటే అయ్యగారు విఐపి అనమాట. 2 నిమిషాలు లేట్ వస్తాడు. ఇప్పుడే వచ్చాడు, స్టార్ట్ అయిపోయినాం. మనోడు మీటప్ లొకేషన్కి వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. సో మనల్ని కలిసేసి అక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. దిస్ ఈజ్ అ రైడ్ బ్రీఫ్ టుడే. చలో చలో దాజిండు. హే గైస్, వెల్కమ్ అగైన్. మనోడు కలిసాడు, ఒక చిన్న ఛాయ్ కొట్టేసాము. సో స్టార్ట్ అయిపోయాను. మనోడి గురించి బ్రీఫ్ ఇవ్వాలంటే, హీఈస్ మై గ్రాడ్యుయేట్ క్లాస్మేట్. ఇందాక చెప్పినట్టు హీ ఓన్స్ అప్రిలియా 457. సో వన్ ఆఫ్ బీస్ట్ ఇన్ 400 to 500 సెగ్మెంట్. సో ఇంతకుముందు కాల్ చేసినప్పుడు మాట్లాడితే నాకు చెప్తే నాకు ఎలా అనిపించిందంటే, మన అపాచ్ 310 లాగా అనిపించింది. పర్లేదు, హిట్ ఒక గుడ్ బైక్ అనుకున్నాను. అంటే 310cc మనం ఎప్పుడు 150 200cc నడుపుతాం కదా, 310cc ఇట్ ఈస్ గుడ్ అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ సర్ప్రైజ్ ఫర్ మీ. 457 అండ్ దట్ టు ఎగ్జాస్ట్ ఈజ్ లైక్ awesome అనమాట. యూ కెన్ సీ ద అనదర్ రైడర్ విత్ Insta 360 అండ్ దెన్ GT అనుకుంటా, గోయింగ్ ఫర్ రైడ్ ఐ గెస్. మా వాళ్ళు కూడా ఇలా మంచిగా Insta 360 కాదు, అది 360 కెమెరా ఓన్లీ, బట్ ఇట్స్ నాట్ Insta 360. అది ఇలా ఉంది, మన స్క్వేర్ షేప్లో ఉంది. మన వాళ్ళు కూడా ఇట్లా బైకర్ కమ్యూనిటీలో ఎంకరేజ్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి, ఎవరికన్నా రైడ్స్కి రావాలి, జాయిన్ అవ్వాలి అని ఉంటే జస్ట్ పింగ్ మీ. You guys can reach me out through Instagram or YouTube comments. We'll make it out. మనది కూడా పెద్ద గ్రూప్ చేద్దాం, అట్లా చేసి మెల్లగా. సో వింత విషయాలు ఏం జరిగినాయంటే, మా ఓడి గ్లౌజ్ మా ఇంట్లో ఉన్నాయి. ఎవరివి ఇప్పుడు RX100 మీద వస్తుంది కదా, చిమ్టు గ్లౌజ్ నా రూమ్లో ఉన్నాయి.
సో నేను లైట్ కూడా వేసుకోలేదు, నా గ్లౌజ్ కూడా పక్కనే ఉన్నాయి. సరే మార్నింగ్ కదా చలి పెట్టొచ్చేమో అని చెప్పేసి గ్లౌజెస్ వేసుకున్నామని చెప్పేసి అది తీసేసుకొని వచ్చేసిన రప్మని. సో ఇక్కడ జరిగిన స్టంట్ ఏంటంటే, ఇగో ఇదేమో చింటుగాంది, ఇదేమో నాది. ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అట్లా కరెక్ట్ తీసుకున్నా, కానీ గ్లోవ్ అనేది అదొకటి ఇదొకటి తీసుకున్నాను అనమాట. అట్లుంటుంది మన తెలియదు. ఇందాక వీడియో స్టార్టింగ్లో చూపించాను, కానీ ఆ చీకట్లో రికార్డ్ అయిందో లేదో, మళ్ళీ నో ఐమ్ షోయింగ్. ఇప్పుడు చేతులు జిల్ అంటాయి. ఇంకా పోయేటప్పుడు ఆ చెట్లు ఉంటాయి, పెద్ద స్టంటే, పెద్ద స్కెచ్. అమ్మ ఇవి బయట పడతాయి ఏందిరా నాయన, అంత పెద్దగా చేస్తున్నాడు. ఎంత సౌండ్ వచ్చింది అది. కాకా ఎటు నుంచి వస్తున్నావు కాకా నువ్వు? ఈడ యూటర్న్ లేదు, గాడు ఉంది యూటర్న్. చూసేసి అరే రే మెల్లగరా నాయన, ఏందిరా ఏం టార్చర్ ఉన్నావురా అనేది అవలవాడున్నాడు. ఏం అవుతలేదా? ట్యాక్సీ కూడా కాదు, ఎంప్లాయీస్కి లేట్ అవుతుంది 5 అని అనుకోవడానికి. నేను తాగింది దిగలేదేమో రాత్రి మనోడికి. అట్లా పోతుండేది అవలవాడాడు. పిల్లర్ నెంబర్ 104 దగ్గర యూటర్న్ తీసుకోవాలి బ్రో. పోనీ ముంగడ పోనీ, నేను వస్తా. 104 ఎట్లా గుంజేస్తాను చూడండి. మనోడి దగ్గర గోత్రి ఉందంట, ఇందాకనే అన్నాడు. గోత్రి ఉండే నేను. సో దానికి ఆ మౌంట్ మీరు చూడొచ్చు, మన మిర్రర్కి ఫిట్ చేసిండు. అండ్ ఆల్సో ఒకసారి ఎగ్జాస్ట్ గురించి అడగాలి, అది అంతేనా లేకపోతే మనోడేమన్నా చేసినాడా? వెళ్ళిపోతుంది. ఏడ 457, ఏడ 150 చూడండి. కొంచెం చూసి ఇట్లున్నాయి కదా చెట్లు, వచ్చేసారు జాంబీస్ లాగా రమ్మని. జాయిన్ అయిపోండి, జస్ట్ యూనో టెక్స్ట్ చేయండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేసి. సో మిగతా అంతా నేను చూసుకుంటాను. మంచి రైడ్స్ ప్లాన్ చేద్దాం. ఫ్యూచర్లో ఒక క్లబ్ క్రియేట్ చేద్దాం హ్యాపీగా. చలేసేస్తుంది భయ్యా. ఎంత పిచ్చోని కాకపోతే గ్లౌజెస్ నాకు కూడా అదొకటి తెచ్చుకొని ఎటు కాకుండా అయిపోయింది. నేను ఇంకా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు యాక్చువల్గా కొంచెం దూరం వచ్చి కెమెరా ఆన్ చేస్తాను అనమాట. సో ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఎవడో చింటుగాడు గ్లౌజ్ లేకుండా జర్కిన్ వేసుకొని వచ్చిండు. వీడికి సలే ఎగరేసేస్తుంది పో అనుకున్నా. అంటే జర్కిన్ కొంచెం ఆపుతుంది, గ్లౌస్ లేవు కదా ఎక్కేస్తుంది మనోడికి, మనం ఎంజాయ్ చేయొచ్చు చూసాను అనుకున్నా. ఇప్పుడు నువ్వు వాడు కలిపి అవ్వండి, సిచ్యువేషన్ నేను ఎంజాయ్ చేస్తా అని ఎంజాయ్ చేస్తుంది అట్లా. అర్థం కాలే, నాకు వినిపిస్తలేదు బ్రో. చలి పెడుతుందా? గుంజు స్ట్రైట్ పోవాలదా?
మార్నింగ్ అదంతా ఇప్పుడు నైట్ అంతా ఫామ్ అయిన యూనో స్నో అంతా మార్నింగ్ మెల్ట్ అవుతుంది. అమ్మో ఈ టైంలో ఎక్కువ ఉంది, నైట్ కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను నైట్ టైం ఇది జర్కిన్ కూడా వేసుకోను, జర్కిన్ స్వెటర్ ఇప్పుడు వాట్ ఐఎమ్ వేరింగ్ ఇది కూడా వేసుకోను రాత్రి, కానీ రాత్రి చలి పెట్టదు. ఇప్పుడేమో అది వేసుకున్నా అయినా కానీ రుద్దుడు చేతులు రుద్దు చింటూ వెచ్చ ఉందా నిన్న నైట్ ఏదో మాట్లాడేది ఏరియాలో చల్లుంటే దీనికంటే ఎక్కువ ఉంటుందా? యాక్చువల్గా మనోడికి చలి అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే, ఎంత ఇష్టం అంటే జర్ర 1 డిగ్రీ పడిపోయినా కానీ స్వెటర్ వేసుకొని బయటకు వస్తాడు, అంత ఇష్టం అనమాట. అట్లాంటిది మనోడిలో ఎదుగుతున్నాను. కొంచెం వెనక రావాలి అక్క, నువ్వు ఇప్పుడు పోవాలా? నాకేం కనబడతలే, మొత్తం మీద ఫాగ్ వచ్చేసింది. సెట్. దిగుతావు చింటూ, నువ్వు కనబడవు. ముయ్ మోడల్ మ్యాప్ పెట్టాలి బ్రో గిడికించి ఒకసారి. ఒక 3-4 ఉంటుంది అంతే. ముంగడికే బాగా నేను వస్తున్నా బాగా. డుకాటి ZX 10R ముందు ఇంకోటి పోయింది ZX 14R అనుకుంటా. ఎట్లా పోయినాయి సర్మని పోయినాయి, మెడ తిప్పేసలో వెళ్ళిపోయినాయి. ఇట్స్ ఓకే బడీ, వన్ డే డెఫినెట్లీ అ డే. కొంచెం ఎండ వచ్చిందిరా. నియోపాలిస్ మీకు షిట్ వాట్ ద ఫక్ వాస్ దట్ మ్యాన్, ఓ మై గాడ్, నేను కింద చూడట్లేదు. నియోపాలిస్ మీకు ఐడియా ఉండుంటే ఇక్కడ మనం వరల్డ్ హార్ట్ డేకి వచ్చినాం. ఆ సర్కిల్ దగ్గర వి మేడ్ హార్ట్ త్రూ బైక్స్. అరే రే 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 స్వర్గం చింటూ, స్వర్గం. ఇంకా గో ఐ ఎంకరేజ్ గో.
స్వర్గం చూసినా ఏమన్నా పోతురా మనం ఎప్పుడు చింటూ చెవులు మాత్రం జుల్ జుల్ మని నిద్రమప్పుడు ఎంతసేపు అది గీరిపోయింది అయ్యా. పట్కిలు కూడా కొడుతున్నారు మన వాళ్ళు. ఈడికి వస్తుంది చెండు సౌండ్ ఇంకా వస్తుంది. హయబూజా ఇంకేమన్నా వస్తాయా నాకు మిస్ అవ్వాలని లేదు, ఎందుకంటే ఇటు తిప్పి తాళం తీసేలోపు సరసరమని వెళ్ళిపోతాయి. అగో సిడ్డు ZX 10R హయబూజా డుకాటి కాంటినెంటల్ అదే ఇంటర్సెప్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బ్యాక్ సైడ్ వస్తుందేమవుతుంది ఆయనకరా. Whatever. Please, I want to reach 1 million.